ఏమైనా మహానుభావ ఏమి ఇక్కడ మేము బానిసలు విక్రయిస్తున్నాను. అవును. ఎవరైనా మనుషుల్ని విక్రయిస్తారంటే బానిస. బానిస ఎప్పుడు? బానిస అంటే మనిషిని విక్రయిస్తున్నావా? అవును. ఎవడన్నా గొడ్డుని గోదని ఎవడ కోళ్ళని కుక్కలు అమ్ముతారు. అదేంటి బానిసోడు విక్రయించారు? అవి అన్నీ ఆయన దగ్గర లేవయ్యా, లేవు. కనుకనే అతన్ని అమ్ముతున్నాను. ఎవరు అంట ఇంతకి? నేను నక్షత్రకుడిని. నీ నక్షత్రకుడు? మా బాబు ఎప్పుడు ఈ పూలు పెట్టలేదే. ఏ జాతి? బ్రాహ్మణ జాతి. బ్రాహ్మణ జాతి, అగ్రజాతి. అగ్రజాతి అంటే అది తమ్ముడు ఎత్తు ఉంటాడు. అగ్రజాతి. అవును. బ్రాహ్మణుడు నువ్వు? పంపు తినే బ్రాహ్మణుడు. ఇది కూడా జరిగెళ్తాను కానీ బ్రాహ్మణుడు జ్ఞాపకం వచ్చింది. వశిష్ఠుడు ఎవరియా? వశిష్ఠుడు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడా? ఆయన మా గురువు గారే. ఆయన భార్య అరుంధతి ఎవరియా? అరుంధతి ఎవరు? మా గురువు గారు. ఆడబడుతుయా నువ్వు? నాకు బామ్మ చదువుకోకూడదు నిన్ను, నేను తాగకూడదు నిన్ను. అవును. నువ్వు అంటరాని వాడివి, కడజాతి వాడివి. నీవు నన్ను అంటుకోకూడదు, నువ్వు దూరంగానే ఉండాలి. నన్ను అనుకుంటే నీకేమవుతుందా? నీవు నన్ను ముట్టుకున్నావనుకో, నేను ఇప్పుడు స్నానం చేయాలి. నువ్వు నన్ను అనుకుంటానా? అయినా నేనే స్నానం చేయాలి. ఎవరు అనుకుంటే నువ్వు స్నానం చేయవు. అదే నేను కడజాతండి, నేను కడజాతండి అంటావు. ఇవో చెబుతున్నాయి నువ్వయా? ఎక్కినాదండో బ్రాహ్మణుడు కొట్టును కోస్తాడా, గోలును చేస్తాడా, కొట్టును కోస్తాడా, గోలును చేస్తాడా, ముక్కును ఓడేసి ఒకళ్ళు ముట్టేసి, ముక్కును ఓడేసి ఒకళ్ళు ముట్టేసి డబ్బులు నడతాడా. ఎక్కినాదండి భయా వీడి దగ్గరయా. రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల కమలాలు లేవు. రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల కమలాలు లేవు. ఉన్నవాడితే గొప్ప కులము, వశిష్ఠుడు